నదులు ఆక్రమణలకు గురైతే ఎంతటి విలయాన్ని సృష్టిస్తాయో విజయవాడను ముంచెత్తిన బుడమేరును చూస్తే అర్థం చేసుకోవచ్చు. విజయవాడను ముంచెత్తిన బుడమేరుదే కాదు, దేశంలో ఆక్రమణలకు గురైన నదులన్నింటిది ఇదే పరిస్థితి. ఓ మోస్తరు వర్షాలు పడితే చాలు నదులు ఉప్పొంగి సమీప ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంకోవైపు చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలతో నిండుకొని నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఆక్రమణలతో వరదలు, వ్యర్థాలతో కాలుష్యం, ఇలా రెండు రకాలుగా నదీ పరివాహక ప్రాంత ప్రజల పాలిట యమపాసంగా మారుతున్నాయి. మరి మానవాళి చేస్తున్న తప్పిదాలే దీనంతటికీ కారణమా? కర్నూలు జిల్లాలోనూ మున్ముందు విపత్కర పరిస్థితులు చూస్తామా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు తాగు, సాగునీటిని అందించి కీర్తి ప్రతిష్టలు అందుకున్న నదులు నేడు ఆక్రమణలు, వ్యర్థాలతో నిండుకుని వాటి స్వేచ్ఛను కోల్పోతున్నాయి. ఆక్రమణలకు గురై నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయి వర్షాకాలంలో సమీప కాలువల్ని ముంచెత్తుతున్నాయి. అంతేకాక వ్యర్థాలతో నిండుకుని దుర్వాసన వెదజల్లుతూ సమీప ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. ఆక్రమణలు, వ్యర్థాలను పారపోయటం పట్ల ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే కర్నూలును హంద్రీ, తుంగభద్ర ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లాను ఆనుకుని తుంగభద్ర నది ప్రవహిస్తోంది. నగరంలో హంద్రీ నది, వక్కెరవాగుతో పాటు కేసీ కెనాల్ కూడా పారుతోంది. అయితే కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న తుంగభద్ర, హంద్రీ నదులతో పాటు కేసీ కెనాల్, వక్కెరవాగులు ఆక్రమణలకు గురయ్యాయి. నదులకు రెండు వైపులా భవంతులు, అపార్ట్మెంట్లు వెలిశాయి. కాస్తో కూస్తో మిగిలి ఉన్న నదులపై కూడా ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లూరు ప్రాంతంలోని హంద్రీ నదికి చెందిన పోరంబోకు బఫర్ జోన్లో భారీ భవన నిర్మాణాలు చేపట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాడు. గతంలో ఓ రాజకీయ నేత కల్లూరు ప్రాంతంలో వక్కెరబాగును ఆక్రమించి ఎకరాకు పైగా స్థలంలో విశాలమైన భవనాన్ని నిర్మించారు. అతనికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉండటంతో అతనిపై కనీసం ఫిర్యాదు చేయటానికి ఎవరూ ధైర్యం చేయటం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు వక్కెరబాగు, హంద్రీ, కేసీ కెనాల్, తుంగభద్రల్ని ఆనుకుని ఉన్న స్థలాలను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో తవ్వబడ్డ కాలువ, అది బచావ్ ట్రిబ్యునల్ నికర జలాలు ఇచ్చినటువంటి కాలువ. దాన్ని కూడా ఒక రకంగా మురికి గుంటలాగా మార్చివేసిన తర్వాత నీళ్లు ఆయకట్టు రైతులకు నీళ్లు అందడం లేదు, తాగునీళ్లు అందడం లేదు. సో మొత్తం మీద హంద్రీ, కేసీ కెనాల్ అనేవి కర్నూలు జిల్లాకి, కర్నూలు పట్టణానికి ముఖ్యంగా ఏమిటంటే చాలా ముఖ్యమైనటువంటి నీటి వనరులు. వీటిని మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. కర్నూలు నగరానికి చాలా ముఖ్యమైనటువంటివి తుంగభద్ర నది, హంద్రీ నది. హంద్రీ నది తుంగభద్ర నదికి ఉపనది, చాలా పెద్ద ఉపనది అది. దానికి తోడు కేసీ కెనాల్ కూడా వాడుతుంది. అయితే ఈ హంద్రీ నదిని కొన్ని దశాబ్దాలుగా క్రమక్రమంగా దాన్ని ఆక్రమిస్తూ, దాని యొక్క పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తూ దాంట్లో దాన్ని ప్రవహించడానికి వీలు కాని విధంగా హంద్రీ నది తయారైంది. ఇక్కడ చూసిన వాళ్ళు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ మాదిరిగా ఎవరెవరు నిర్మించారో ఆ అక్రమ కట్టడాలు వెంటనే తొలగించాలి. అలా తొలగించకపోతే హైదరాబాద్లో ఎలా అయిందో, విజయవాడలో ఎలా అయిందో కర్నూలు నగరం కూడా ఫ్యూచర్లో అదే అవుతుంది. 2009లో కురిసిన భారీ వర్షాల కారణంగా హంద్రీ, తుంగభద్ర నదులు ఉప్పొంగాయి. దీంతో కర్నూలు సహా సమీప గ్రామాలు నీట మునిగాయి. ఆ వరదల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చేతివాటం ప్రదర్శిస్తూ ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతిస్తున్నారు. హంద్రీ నది కర్నూలు సిటీలో సుమారు 4.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. వర్షాలు అధికంగా పడితే హంద్రీ నది సమీప ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ముఖ్యంగా హంద్రీ నది పొంగితే పాత నగరం సహా పలు కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆక్రమణల కారణంగానే హంద్రీ నది వరదలతో ముంచెత్తుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణలు తొలగించి నదిని కాపాడాలని అధికారులు కోరుతున్నారు. ఒకసారి మనకు కూడా వరదలు వచ్చాయి, వన్ టౌన్ అంతా మునిగిపోయింది. ఇప్పుడు విజయవాడ వచ్చినటువంటి వరదలు చూచి భయం వేస్తున్నది. ఈ వరద ఎందుకు వస్తుంది, అసలు కారణం ఏమిటి? నదికి అంటే ఒకటి చెత్తా చెదారం అంతా అడ్డం వేయడం, మధ్యన చెట్లు గిట్లు మలవడం. వీటికంటే ప్రమాదకరమైనది ఆక్రమణ. భూ ఆక్రమణల వలన వరద వస్తుంది.
మన వరద తాకిడికి గురి అయ్యి 2009లో అనుభవించాం. మొత్తం కర్నూలు నగరమంతా మునిగిపోయింది. లక్షలాది మంది బాధపడ్డారు. కోట్లాది రూపాయల నష్టం కలిగింది. దాన్ని ఈ రోజుకి దాంట్లో నుంచి తేలుకోవడానికి కష్టమైపోయింది. ఇదిలా ఉండగా కర్నూలు నగరాన్ని మరో సమస్య వేధిస్తోంది. సిటీలో ఉన్న హంద్రీ నది వ్యర్థాలతో నిండుకుని దుర్వాసనను వెదజల్లుతోంది. అయితే కర్నూలు సిటీలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కర్నూలు పేరుతో చెత్త వాహనాలు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తాయి. సేకరించిన చెత్తను గార్గేయపురం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్లో వేసి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. కానీ నగరంలోని హంద్రీ నదిలో చెత్తను డంప్ చేస్తున్నారు. నగరపాలక సంస్థ వాహనాలే హంద్రీని చెత్తతో నింపేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కల్లూరు ప్రాంతంలోని ప్రజలు అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1-2 సార్లు మున్సిపాలిటీ కార్మికుల్ని ఈ విషయంపై ఆరా తీయగా ఉన్నతాధికారుల ఆదేశాలతో చెత్తను హంద్రీ నదిలో పారపోస్తున్నట్లు సమాధానం వచ్చినట్లు సమీప ప్రజలు చెబుతున్నారు. నదుల్లో కేవలం చెత్త వేయటమే కాదు, బిల్డింగ్ వ్యర్థాలు, చికెన్, మటన్ దుకాణాల వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు, ఇలా ఇష్టారీతిలో అన్ని రకాల వ్యర్థాలు హంద్రీ, తుంగభద్ర నదుల్లో కేసీ కెనాల్లో కలుపుతున్నారు. దీంతో ఇవన్నీ కూడా దుర్గంధభరితంగా మారాయి. నగరం నడిబొడ్డున ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న హంద్రీ నదిలో నిత్యం 10ల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు బిల్డింగ్ వ్యర్థాలను పారపోస్తున్నారు. ఇప్పటికే హంద్రీ లక్షల టన్నుల వ్యర్థాలతో కుంచించుకుపోయింది. ఇతర వ్యర్థాలు సైతం పడివేస్తుండటంతో దుర్గంధం భరించలేకుండా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ పంప్ హౌస్ నుంచి ఓల్డ్ సిటీ వరకు తుంగభద్ర నదికి ఇదే దుస్థితి. నిత్యం వేల సంఖ్యలో భవన నిర్మాణ వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో గాలి కాలుష్యం చెంది స్థానికులకు ఊపిరితిత్తుల సమస్యలొస్తున్నాయి. అటు సంకల్బాగ్లో తుంగభద్ర తీరం వ్యర్థాలతో నిండుకుని దుర్వాసన వెదజల్లుతోంది. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. కేసీ కెనాలు దీని కింద కర్నూలు కడప కెనాలు దీనికి 30 టీఎంసీలు నీళ్లు పడుతుంది. దాదాపుగా 3 లక్షల ఎకరాలు వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. కొన్ని వందల ఎకరాలకు, కొన్ని వందల గ్రామాలకు త్రాగునీరు అందించేటటువంటి కేసీ కెనాల్ని ఈ రోజుగా చెత్త కాలువలాగా, ఒక మూసి నదిలాగా తయారు చేస్తున్నారు. కేసీ కెనాల్ ప్రక్షాళించాలి, హంద్రీ నదిని ప్రక్షాళన చేయాలి, హంద్రీ నదిలో చెట్లను తీసేయాలి, హంద్రీ నదిలో సబ్జెక్ట్ ప్లాన్ కట్టాలి. హంద్రీ నదికి భారతదేశంలో అనేక నదులకు కూడా పుణ్యస్థలాల చరిత్ర ఉంది. కానీ ఈ నదుల్లో పూజలు అన్ని చేస్తుంటా, పురస్కారాలు చేస్తుంటా, కానీ వాటి శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రజలు కానీ పాలకులు కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది చాలా దారుణమైన విషయం. మరి కేసీ కెనాల్లో గుర్రపడెక్క మొక్కలు పెరిగిపోయాయి. డైరెక్ట్ గా మురికి నీరు దాదాపు 10 ప్రాంతాలలో ఇండోల్లో వాడే టాయిలెట్లో వాడే మురికి కేసీ కెనాల్లో కలుస్తుంది. మరి కేసీ కెనాలను మురికిని కలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి దాన్ని దూరంగా తరలించాలని ఈ వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. హంద్రీ నది ఎంతో చరిత్ర కలిగిన హంద్రీ నది, కేసీ కెనాలు ఇవన్నీ ఈరోజు ఒక కాలువలుగా మారిపోయినాయి. ప్రధానంగా ఏవైతే హంద్రీల ఆక్రమణలకు గురైందో ఈ అధికారులు, ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదలడం వల్ల ఈరోజు ఒక మురికి కారువల్లా మారుతుంది హంద్రీ కర్నూలులో హంద్రీ నది. ఒకప్పుడు నీళ్లు తాగే స్వచ్ఛమైన నీళ్లు వచ్చే హంద్రీ నదిలో ఈరోజు కనీసము వాటి దగ్గర నుంచి పోయే పరిస్థితి కూడా లేదు. తుంగభద్ర నదిలోకి అనేక రకాల విషపూరితాలు మురుగునీటి ద్వారా కలుస్తున్నాయని పర్యావరణ నిపుణులు గుర్తించారు. పాలిథిన్ వ్యర్థాలు డ్రైనేజీల ద్వారా నేరుగా నదిలోకి చేరుతున్నాయి. ప్లాస్టిక్ లో ఉండే విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, కోబాల్ట్, నికెల్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి కలుస్తున్నాయి. మరోవైపు నగరంలోని పరిశ్రమలు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలను ఎక్కడికక్కడే డీకంపోజింగ్ చేయాల్సి ఉంది. అలా చేయకుండా పలు ఆసుపత్రుల వ్యర్థాలు కూడా మురుగునీటి ద్వారా నదిలో కలుస్తున్నాయి అన్న ఆరోపణలున్నాయి. కర్నూలు నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ, రెవెన్యూ విభాగం, పోలీసులు సమన్వయంతో కృషి చేస్తే తుంగభద్ర, హంద్రీ, వక్కెరవాగు, కేసీ కెనాల్లను కాపాడుకునే అవకాశం ఉంది. నదులు, కాల్వలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలి. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలి. నదులు సమీప ప్రాంతాలను ముంచెత్తకుండా ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలి. దీంతో పాటు నదుల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. మురుగునీరు, మున్సిపల్ చెత్తను అధికారులు నదుల్లో కలపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. అప్పుడే నదీ జలాలతో ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.